సింహాచలం దుర్ఘటనలో చనిపోయిన వారి పోస్ట్ మార్టంను బంధువులు అడ్డుకున్నారు. చనిపోయిన ఒక్కొక్కరి కుటుంబ సభ్యులకు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని విమర్శించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోస్ట్ మార్టం జరగనివ్వమని స్పష్టం చేస్తున్నారు మృతుల బంధువులు. ఎవరికే దమ్ము లేదు, ధైర్యం లేదు. బంధువులు సంతం పెట్టే పోస్ట్ మ్యాన్ దమ్ము ఎవరికి లేదు. అక్కడ ఎవరు చేస్తాడు తెలియడండి. ఎటు పోలీసు దమ్ము ఉంది అమ్మనే దమ్ము సీఎం గారికి మరీ చేతులు జోడించి చెప్తున్నాం ఏంటంటే, మా అన్నగారు ప్లంబర్, ఆయనకు రోజు కూలి, దయచేసి మీరు మమ్మల్ని మన్నించి మా అన్నయ్య గారు అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు. అందువల్ల మీరు మమ్మల్ని దయచేసి సీఎం గారు మీరు ఏదో మామూలు ఉద్యోగాలు ఏదో ఎక్స్రేషియాలు మాకు పెట్టవద్దు. మా ఎక్స్రేషియా 5 లక్షలు 10 లక్షలు ఎవరు ఈ రోజులు పెద్దగా కాదు. వాడి గవర్నమెంట్ ఉద్యోగం తప్పనిసరిగా ఇచ్చినాకే మేము పోస్ట్ మార్టం ఒప్పుకుంటాం. అంతవరకు పోస్ట్ మార్టం చేయనము. ఎంత లేట్ అయినా పర్లేదు. ప్రాణాలు పోయినాక లేట్ అయితే ఏమైందండి? ఏమీ పర్లేదు. మేము ఇక్కడే ఉంటాం. మాకు సీఎం గారి ద్వారా మాకు తప్పనిసరిగా ప్రకటించాలి. పోస్ట్ మార్టం అంతవరకు ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరిగా ఇవ్వాలి. మనిషికి ₹1,00,00,000 ప్రకటించాల్సిందే. అప్పుడే మేము ఎక్కడి నుంచి పోస్ట్ మార్టం ఒప్పుకుంటాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం. ఎంత లేట్ అయినా ఇక్కడే ఉంటాం. సీఎం గారు వచ్చే వరకు ఇక్కడే ఉంటాం. తూతు మంత్రంగా ఏదో 25 లక్షలు ప్రకటిస్తే ప్రాణానికి ₹25 లక్షల విలువ కట్టడం ఇదే. ఒకసారి ₹1,00,00,000 ఎల్జీ ఫార్మర్స్ విషయంలో ₹1,00,00,000 ఇస్తే ఆ ₹1,00,00,000 తక్కువ అని చెప్పిన పెద్ద మనుషులు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు. వీళ్ళు మాత్రం 25 లక్షలు ప్రకటిస్తారు. అలాగే అక్కడ ఏదో అవుట్సోర్సింగ్ ఉద్యోగం అట, సింహాచలంలో కానీ మరో చాటు కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తే ఎలాగుంటుందో, ఆ ఉద్యోగానికి ఏం జీతం వస్తుందో మాకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే మృతులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులకి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.